బాగుంది, మూవీ బాగుంది, అందరు యాక్టింగ్ బాగుంది. యా చాలా బాగుంది, చాలా కొత్తగా కనిపించాడు. ఫస్ట్ సెకండ్ మూవీ లాగా లేదు, చాలా ఎక్స్పీరియన్స్డ్ హీరో లాగా పర్ఫామ్ చేశాడు. హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా న్యాచురల్, మూవీ అంతా చాలా న్యాచురల్గా, చాలా కామ్ కూల్గా మంచిగా ఉంది, చాలా బాగుంది. లేదండి, అసలు బోర్ అనేదే లేదు. చాలా బాగుందండి, కొత్తగా చూసాం. యా చాలా బాగున్నాడు. హాలీవుడ్ చాలా బాగుందండి, బాగుండదు. ఆల్రెడీ యూట్యూబ్లో రిలీజ్ అయినప్పుడే మనం చూసినాం, చాలా మిలియన్ వ్యూస్ ఉన్నాయి. చాలా బాగుంది థియేటర్లో కూడా. యా పక్కా పక్కా రీచ్ అవుతుంది. చాలా బాగుందండి, చాలా న్యాచురల్గా ఉంది. అసలు తనే డబ్బింగ్ కూడా చెప్పారు కదా, చాలా బాగా చెప్పారు. ఎక్కడ ఏం తడం మీకు నచ్చిన పాయింట్ ఏంటి? మూవీ మూవీ స్టోరీ అండ్ అంటే మా జనరేషన్ వాళ్ళకు తెలీదు ఇవన్నీ జరిగినట్టు, అందరికీ తెలిసేలాగా చేశారు డైరెక్టర్. చాలా బాగా. రోషన్ యాక్టింగ్ చాలా బాగుంది. హిస్ పర్ఫార్మ్ సో వెల్ యాక్చువల్లీ. అంటే ఒక మెచ్యూర్డ్ యాక్టర్ లాగా అన్నీ చేయడము. వీ గాట్ సో మచ్ కనెక్టెడ్ టు ఎవ్రీ ఎమోషన్స్ ఇన్ ద మూవీ. లాట్ ఆఫ్ క్యారెక్టర్స్, రోషన్ అనే కాదు, ప్రతి విలేజ్లో ఉన్న ప్రతి క్యారెక్టర్, హీరోయిన్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఉన్న క్యారెక్టర్ అంతా న్యాచురల్గా పర్ఫామ్ చేయడం. ప్రతి ఒక్కరు పల్లెల్లో ఏదో ఒక అంశానికి అయితే కనెక్ట్ అవుతారు. మట్టికి నేలకి అట్లా మెసేజ్ ఇవ్వడం చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ సినిమా తర్వాత హీరోకి మంచి భవిష్యత్తు ఉంటుందా టాలీవుడ్లో? యా ఆబ్వియస్లీ చాలా హృతిక్ రోషన్ అంటున్నారు, అలా అనిపించాడు స్క్రీన్ పైన. ఈస్ వెరీ హ్యాండ్సమ్ ఆబ్వియస్లీ. అండ్ మీ హస్బెండ్ అని విన్నాము, వర్క్ చేసేటప్పుడు సెట్ కి ఎప్పుడైనా వెళ్తారా? 1-2 సార్లు వెళ్ళాను. తను అంటే చాలా కష్టపడ్డారు. టీం మొత్తం ఒక 3-4 ఇయర్స్ దానికే సాక్రిఫైస్ చేయడము. వాళ్ళ హార్డ్ వర్క్ లిటిల్గా స్క్రీన్ మీద కనిపిస్తుంది అని చెప్పొచ్చు. వెరీ అంటే ప్రొడక్టివ్ అవుట్కమ్. చాలా అంటే ఇక ఫస్ట్ నుంచే వైరల్ అయిపోయింది కదా సాంగ్, ఆల్రెడీ అందరు బాగుందండి. ఏ సీన్ బాగా తీసాడని అనిపించింది చెప్పండి. నాకు అంటే మట్టిని పట్టుకునే సీన్స్ అన్ని చాలా ఎక్కువ కనెక్ట్ అయినాయి. బేసికల్లీ మనం తెలంగాణ కాబట్టి అందరూ ఆ పాయింట్ ఎక్కువ మేము కనెక్ట్ అయినాము. కమర్షియల్ యాంగిల్స్ అన్ని బాగున్నాయి. ఇందాక ఎవరో చెప్తూ ఇంత బాగా తీస్తాడని అనుకోలేదు అని అన్నారు. మీకు అంటే ఎలా అనిపించింది రెస్పాన్స్? తను ఆల్రెడీ జాతీయ అవార్డు కూడా విన్నారు. హీస్ బీన్ డెకేడ్ ఇన్ దిస్ అండ్ ఎప్పుడు హీ వాజ్ అ గుడ్ రైటర్. హీఈస్ అ గుడ్ రైటర్. ఈ ఫాదర్ శ్రీకాంత్ అని కూడా చెప్పుకోవచ్చు. అలాని శ్రీకాంత్ ని మించిపోయారా అంటే కాదు, నో. శ్రీకాంత్ గారు ఎన్నో చేస్తే తప్ప ఆ లెజెండరీ స్టేటస్కి వెళ్ళలేదు. సో ఎస్, రోషన్ గారు కరెక్ట్ పాత్రలో ఉన్నారు. మంచి స్టార్టింగ్ బేబీ స్టెప్స్ ఏదైతే వేయాలో ఆ బేబీ స్టెప్స్ కరెక్ట్గా వేశారు. నిర్మలా కాన్వెంట్, పెళ్లి సందడి, ఛాంపియన్, వెరీ గుడ్. 2 గుడ్ ఫిల్మోగ్రఫీ, 3 ఫిల్మ్స్ కూడా. ఇంకా మీద కూడా ఎటువంటి డీవియేషన్స్ లేకుండా, ఎక్కడ తలకి ఏమి ఎక్కించుకోకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా మంచి స్క్రిప్ట్స్తో జనాల ముందుకు వచ్చి, అఫ్ కోర్స్ కమర్షియల్ సక్సెస్, బాక్స్ ఆఫీస్లో కూడా కమర్షియల్ సక్సెస్ వస్తూ ఇంకా మంచి సినిమాలు తీయాలని నేనైతే కోరుకుంటున్నా. ఓవరాల్గా మాత్రం రోషన్ బాబు గారితో ఫిదా అయిపోయినా నేను.